ఈరోజు మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనే టాపిక్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ చెప్పుకోబోతున్నాం. ఇందులో గివెన్ దట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. గివెన్ దట్ 1√2x³ + 3x² - 8x + 3 = 0 ఈజ్ డబుల్ ది అదర్ రూట్. అంటే ఒక రూట్ అనేది దీనికి ఒక రూటు రెండో దానికి డబల్ ఉంటుందట. అంటే ఫర్ సపోజ్ 3 రూట్స్ ఉన్నాయనుకో, ఆల్ఫా, బీటా, గామా ఇలా రూట్స్ ఉన్నప్పుడు ఒక రూట్ అనేది ఇంకో దానికి డబుల్ అయి ఉంటుందట. అంటే అర్థం ఏంటి? బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా అని తీసుకోవచ్చు అనమాట. ఒక రూట్ అనేది ఒక రూటు అంటే బీటా అనేది ఆల్ఫాకి డబుల్ ఉంటుంది. అంటే ఏంటి అర్థం? 2 ఆల్ఫా అని రాసుకోవచ్చు అనమాట. సో దీనికి 3 రూట్స్ ఉంటాయి. అంటే హయ్యెస్ట్ పవర్ ఎంత ఇక్కడ? 3 ఉంది కాబట్టి ఆ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి. అంటే ఆల్ఫా, బీటా, గామా లాగా 3 రూట్స్ తీసుకోవాలి. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా అని తీసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు గివెన్ దట్ అసలు ఏమి ఇచ్చాడు? గివెన్ ఈక్వేషన్ అని రాద్దాం. ఇవ్వగానే ఏమని రాద్దాం? గివెన్ ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి? 2x³ + 3x² - 8x + 3 = 0. ఈ తర్వాత రాద్దాం. అయితే ఇక్కడ 2 ఉండకుండా డివైడెడ్ బై విత్ 2 రాద్దాం. ఇక్కడ 1 ఉండేటట్టు చూసుకోండి. అంటే దీన్ని ఏం చేద్దాం? డివైడింగ్ విత్ 2 అందాం. డివైడింగ్ విత్ 2 అందాం. 2తో డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? x³ + 3/2x² అనమాట. మైనస్ అట్లాగే 8/2x అనమాట. ప్లస్ ప్రతి టర్మ్ని 2తో డివైడ్ చేస్తున్నాం. 2/2 అంటే 1 అయిపోయిందిగా, ఇక్కడ 1 వస్తుంది. 3/2 ఇంటూ 8/2 ఇంటూ x ప్లస్ 3/2 = 0. ఇక్కడ 2 ఎన్నిసార్లు పోయింది? 4 టైమ్స్. అంటే x³ + 3/2 ఇంటూ x² మైనస్ ఇక్కడ ఏముంది? ఇక్కడ 4 ఇంటూ x అనమాట. 4x ప్లస్ 3/2 = 0. ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్ అనమాట. అంటే ముందర 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉండేటట్టు చేసుకుంటే దిస్ ఈజ్ కంపేరింగ్ విత్, దేంతో కంపేర్ చేద్దాం? దిస్ ఈజ్ కంపేరింగ్ విత్ ఏ ఈక్వేషను అంటే x³ + p1x² + p2x + p3 = 0తో కంపేర్ చేస్తాం. అయితే p1 ప్లస్లో ఏముంది? ఇక్కడ 3/2 అనమాట. రాసట్టు పెట్టుకుంటాం. అంటే p1 = 3/2 రాయచ్చు. అలాగే p2 = -4 అనమాట. p2 = -4 అవుతుంది. అలాగే p3 = 3/2 అనమాట. p3 = 3/2. ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటాం. క్యూబిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే p1 విలువ, p2 విలువ, p3 విలువ వస్తుంది. ఇవన్నీ కూడా కోఫిషియెంట్స్ అనమాట. ఒక ఈక్వేషన్కి ఉండేటటువంటి ఇవన్నీ కోఫిషియెంట్స్. ఇవన్నీ ఇలాగా రాసట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు రూట్స్ గురించి ఆలోచిద్దాం.
వన్ రూట్ ఈజ్ ది డబుల్ ది అదర్ రూట్ అన్నాడు. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ అని తీసుకుందాం. లెట్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఇచ్చిన దానికి రూట్స్ అనుకుందాం. ఆర్ ది రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఇచ్చిన సమీకరణానికి రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ అందాం. ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనకిచ్చిన కండిషన్ ఏంటి, ఏమన్నాడు, వన్ రూట్ ఈజ్ డబుల్ ది అదర్ అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, లెట్ కూడా కాదు, గివెన్ అని రాసుకోండి. గివెన్ బీటా అనేది గివెన్ అంటే ఫర్ సపోజ్ బీటా అనేది 2 ఆల్ఫా అవుతుంది. ఒక రూట్ అనేది ఆల్ఫాతో డబల్ అవుతుంది అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా అవుతుంది అనమాట. 2 టైమ్స్ ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే డబల్ చేస్తే ఆల్ఫాని బీటా వస్తుంది అని అర్థం. సో ఇది ఫస్ట్ కండిషన్గా తీసుకుందాం. ఇది ఫస్ట్ అనుకుందాం. మనకి ఇంకా రిలేషన్స్ ఉన్నాయి కదా. రిలేషన్స్ ఏంటి, కోఫిషియంట్స్కి రూట్స్కి మధ్య రిలేషన్ తెలుసు మనకి. రిలేషన్స్ తెలుసు, అంతకుముందు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం మనం. S1 కావాలంటే ఏం చేస్తాం, ఈ 3 కూడా సమ్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -P1. ఇది ఒక కండిషన్ అనమాట, ఫస్ట్ రూల్ అవుతుంది. అయితే ఏం చేస్తాం మనం, ఆల్ఫా ప్లస్ బీటా దగ్గర ఏముంది మనకి 2 ఆల్ఫా ఉంది కాబట్టి 2 ఆల్ఫా రాసేయండి. ప్లస్ ఏం మిగిలింది ఇక్కడ, గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ P1 బదులు ఏం రాసుకుంటాం, ఇక్కడ తెలుసుగా మనకి 3/2. ఇక్కడ 3/2 రాసేసుకోండి. 3/2 2 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఎంత, 3 ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -3/2 అన్నమాట. ఇది సెకండ్ రిలేషన్ అవుతుంది. అంటే సెకండ్ రిలేషన్ అవుతుంది ఇది, సెకండ్ రిలేషన్. తర్వాత S2 అంటే సెకండ్ రూల్ ఉంది. రూట్స్లో సెకండ్ రూల్ ఉంటుంది. సెకండ్ రూల్ ఏంటి అంటే ఆల్ఫా బీటా ఫార్ములా ఏంటి, ఇక్కడ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా 2 మెంబర్స్ని మల్టిప్లై చేయాలి, 2 రూట్స్ని. అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని రాయాలి. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు P2 రాసుకుంటే సరిపోయింది. P2 రాస్తాం, ఫార్ములా అనమాట అది. సెకండ్ రూల్ అంటాం ఇది. సో ఆల్ఫానే కదా, ఆల్ఫా అలాగే ఉంచుకోండి. బీటా బదులు ఏం రాసుకున్నాము మనం, 2 ఆల్ఫా రాసుకోండి. 2 ఆల్ఫా రాసుకుంటాం. ప్లస్ బీటా బదులు ఏం రాసుకుంటాం, 2 ఆల్ఫా ఇంటూ గామా అలాగే ఉంటుంది. ప్లస్ గామా ఆల్ఫా అవుతుంది ఈజ్ ఈక్వల్ టు P2 అన్నాడు. P2 అంటే ఏంటి, ఇక్కడ -4. మనకు ఆల్రెడీ వాల్యూ తెలిసింది కదా, ఈ -4 రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ -4 అన్నమాట. ఇప్పుడు 2 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఏమవుతుంది, 2 ఆల్ఫా స్క్వేర్ అలాగే ఉంటుంది. ప్లస్ 2 ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా గామా ఏమవుతుంది, 3 ఆల్ఫా గామా అవుతుంది. ఇక్కడ ఆల్ఫా గామా అవుతుంది, ఇది కూడా ఆల్ఫా గామా కదా. ఇక్కడ 2 ఉన్నాయి అలాంటి, ఇక్కడ 1 ఆల్ఫా గామా ఉంది కాబట్టి 2 ఆల్ఫా గామా ప్లస్ 1 ఆల్ఫా గామా ఏమైంది, 3 ఆల్ఫా గామా ఈక్వల్ టు ఏమవుతుంది, -4 అవుతుంది. ఇది థర్డ్ రిలేషన్ అన్నమాట, థర్డ్ రిలేషన్ అవుతుంది. అలాగే
S3 రూల్ కూడా ఉంది మనకి. S3 రూల్ కూడా ఉంది. S3 రూల్లో ఏంటి ఇక్కడ మనకి ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రూల్లోనేమో మూడింటిని సమ్ చేస్తే -P1 వచ్చింది. సెకండ్ రూల్లో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు P2 వచ్చింది. థర్డ్ రూల్ ఏంటంటే ఆల్ఫా బీటా గామాని మల్టిప్లై చేయాలి. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -P3 అనమాట. -P3 ఇక్కడ -P1 ఉంటే ఇక్కడ P2 పాజిటివ్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి -P3 అనమాట ఫార్ములా. సో ఆల్ఫా అంటే ఆల్ఫాని, బీటా బదులు ఏం తెలుసు మనకి 2 ఆల్ఫా తెలుసు. బీటా బదులు 2 ఆల్ఫా రాసేసుకోండి. ఇంటూ గామా అనొచ్చుగా ఈజ్ ఈక్వల్ టు -P3 అంటే ఇక్కడ P3 అంటే 3/2 రాయచ్చుగా 3/2 అనమాట. ఇది ఫోర్త్ రిలేషన్ అయింది. ఇప్పుడు మనకి 4 రిలేషన్స్ వచ్చాయి. ఇది ఒకటోది అనుకోండి గివెన్ కండిషన్ అనమాట. దీన్ని ఏమంటారు కండిషన్, మనకి ఇచ్చిన కండిషన్ అనమాట. గివెన్ కండిషన్ అని రాసుకున్నాం అనుకో బీటా ఇక్కడున్నా కూడా 2 ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా రాసామన్నమాట. ప్రతి దానిలో సబ్స్టిట్యూట్ చేసాం చూడండి. సో ఇక్కడ ఫోర్త్ రిలేషన్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే అయితే మనం ఏం కనుక్కోవాలి ఫైండ్ ది రూట్స్ కనుక్కోవాలి. అంటే ఆల్ఫా బీటా గామా కనుక్కోవాలి. అంటే ఈ 4 రిలేషన్స్ని ఉపయోగించి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ 4 రిలేషన్స్ని యూజ్ చేసుకుని మనం ఆల్ఫా బీటా గామా అనేటటువంటి 3 రూట్స్ని కనిపెట్టాలి. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదో ఒక రిలేషన్ని తీసుకుని ఇంకో దానిలో సబ్స్టిట్యూట్ చేయటం అలా చేద్దాం. ఇప్పుడు చూడండి సెకండ్ రిలేషన్ తీసుకుందాం. ఫర్ సపోజ్ సెకండ్ రిలేషన్ ఏమొస్తుందో చూడండి. సెకండ్ రిలేషన్ నుంచి మనం ఏం కనిపెడతాం సెకండ్ రిలేషన్ మళ్ళీ రాసుకుందాం. 3 ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ -3/2 అని రాసుకున్నాం కదా. -3/2 అని రాసాం కదా. ఇప్పుడు గామా బదులుగా గామా ఉన్న చోటల్లా -3/2 ఈ +3 ఆల్ఫా అటుపోతే -3 ఆల్ఫా అయింది. ఇక్కడ గామా ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు -3/2 -3 ఆల్ఫా అంటే గామా ఉన్న చోటల్లా ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని అర్థమైంది మనకి. ఇప్పుడు థర్డ్ రిలేషన్ చూడండి. ఇక్కడ ఈ థర్డ్ రిలేషన్లో గామా ఉన్న చోట దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా. చూద్దాం. అంటే థర్డ్ రిలేషన్లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం మనం. ఆల్ఫా ఇంటూ బీటా దగ్గర 2 ఆల్ఫా రాసాం, ఇక్కడ బీటా దగ్గర 2 ఆల్ఫా రాసాం. గామా ఆల్ఫా అలాగే ఉండిద్ది. అప్పుడు 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా గామా ప్లస్ 1 గామా ఆల్ఫా అంటే 3 ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు -4 వచ్చింది. సో ఇప్పుడు థర్డ్ రిలేషన్ మళ్ళీ తీసుకోండి. థర్డ్ రిలేషన్ ఏంటి ఇక్కడ 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3 ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు -4 అనమాట. అంటే గామా ఉన్న చోట దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. చేద్దాం. ఆల్రెడీ 2 ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3 ఆల్ఫా అలాగే ఉంచండి ఇంటూ గామా బదులుగా ఇది మొత్తం రాసేయండి. ఇది అంటే -3/2 -3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -4 అలాగే ఉంచుదాం. ఇప్పుడు ఏమవుతుందంటే 2 ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఇంటూ -3 ఇంటూ 3 ఏమవుతుంది 9 ఆల్ఫా/2 అనమాట. మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత
3 ఇంటూ 3 అంటే 9 ఆల్ఫా స్క్వేర్, ఈ -4ని తీసిరండి, +4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 ఉంది కదా డినామినేటర్లో, ఎల్సిఎం తీయండి. 2 డినామినేటర్లో ఎల్సిఎం తీసినట్లయితే 2 ఇంటూ 2 4 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 9 ఆల్ఫా యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది కదా, అదే ఎల్సిఎం కదా కింద. 2 వన్ టైమే పోద్ది కాబట్టి 9 ఆల్ఫా అలాగే వచ్చింది. మళ్ళా 2తో ఇది మల్టిప్లై చేస్తాం, ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి 2 టైమ్స్ పోద్ది. 2 9s ఆర్ 18 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ మళ్ళీ 2 4s 8 ఈజ్ ఈక్వల్ టు 0. సరే, ఈ బైలో ఉన్న 2ని అటు తీసుకెళ్ళామనుకో 0 ఇంటూ సంథింగ్ 0 కదా, 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, 18 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 అంటే -14 ఆల్ఫా స్క్వేర్ -9 ఆల్ఫా, ఇక్కడ -9 ఆల్ఫా, తర్వాత +8 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఇక్కడ గుర్తులు మార్చినట్లయితే ఏమవుతుందో చూడండి. 14 ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ ఏమవుతుంది +9 ఆల్ఫా +8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే 14 ఇంటూ 8 ఏమవుతుంది 112 అవుతుంది. 14 ఇంటూ 8 ఎంత 112 అన్నమాట. సో 112కి ఫ్యాక్టర్స్ కావాలి ఇప్పుడు మనకి. ఇది ప్లస్ అయితే ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. గుర్తులు మారిపోయినప్పుడు ఇది 14 ఆల్ఫా స్క్వేర్, ఇది +9 ఆల్ఫా, ఇది -8 ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు 112కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, మధ్యలో ఎంత రావాలి 9 రావాలి. 9 రావాలంటే ఏం చేస్తాం, 16 7s వేసుకుంటాం చూడండి. 16 7, 16లోంచి 7 డివైడ్ సబ్ట్రాక్ట్ చేసామనుకో 9 ఆల్ఫా వచ్చింది. అలాగే అప్పుడు 14 ఆల్ఫా స్క్వేర్, దీన్ని సింప్లిఫై చేస్తే 16 ఆల్ఫా అనొచ్చుగా. 16 ఆల్ఫా -7 ఆల్ఫా అంటాం. 7 ఆల్ఫా -8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు, 2 టేబుల్ తీయండి. 2 టేబుల్, రెండిట్లో పోయేది 2 టేబుల్. 2 ఆల్ఫా కామన్ తీస్తే ఎన్నిసార్లు పోయిద్ది, 7 ఆల్ఫా ప్లస్ 2 8s పోద్ది. మళ్ళా -1, ఈ రెండిట్లో కామన్ ఏమీ లేదు కానీ మైనస్ కామన్ తీయచ్చు. ఇందులో -1 కామన్ తీస్తాం ఏమి లేనప్పుడు. అప్పుడు 7 ఆల్ఫా యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది, మైనస్ బయటికి వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ మిగులుతుంది. +7 ఆల్ఫా +8 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో 7 ఆల్ఫా +8 ఉంది, కామన్ తీయచ్చు. అంటే మిగిలింది ఎలా రాసుకుంటాం ఇప్పుడు చూడండి. 7 ఆల్ఫా +8 అనేది కామన్ తీద్దాం. 7 ఆల్ఫా +8 కామన్ తీసినట్టయితే ఇక్కడ ఏం మిగిలిద్ది, 2 ఆల్ఫా -1 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఆల్ఫా -1 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇది ఏదైనా 0 కావాలి. 7 ఆల్ఫా +8 ఈక్వల్ టు 0 అప్పుడు, లేదా 2 ఆల్ఫా -1 అయినా 0 కావాలి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే 7 ఆల్ఫా కావాలనుకో నీకు -8 అవుతుంది. సో ఆల్ఫా కావాలంటే -8/7 అయినా కావాలి, లేదా 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2. అయితే ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అనేది మనకి డౌట్. సో ఇది డస్ నాట్ సాటిస్ఫైస్ ది ఈక్వేషన్. అంటే ఈ రెండిట్లో ఏది సాటిస్ఫై, ఒక రూట్ తీసుకెళ్ళి మనకిచ్చిన ఈక్వేషన్లో సింప్లిఫై ఉంచినట్లయితే అది సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయాలంటే మనం ఈక్వేషన్ ఒకసారి మళ్ళీ చూసినట్లయితే ఏం రాసుకున్నాం, 2x³ మామూలుగా రాసుకొని చెక్ చేసుకుంటాం అనమాట. 2 + 3x²
3x² మైనస్ 8x ప్లస్ 3 ఇందాక రాసిన లెక్క అసలు లెక్క అనమాట. ఇందులో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సాటిస్ఫై అవ్వదు అంటే 0 రాదు. చూసుకోండి, చెక్ చేసుకోండి మామూలుగా. 2 ఇంటూ మైనస్ 8/7 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ మైనస్ 8/7 హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ మైనస్ 8/7 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసుకుని మీరు పక్కన సింప్లిఫై చేసినట్లయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 0 రావాలి. ఇది మొత్తం కూడా సింప్లిఫై చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఇది సాటిస్ఫై అయినట్టు లెక్క. ఇక్కడ 0 రాదు, చెక్ చేసుకొని చూసుకోండి. కాబట్టి ఏమని రాస్తాం మనం? ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 8/7 డస్ నాట్ సాటిస్ఫైస్ ది ఈక్వేషన్. ఈక్వేషన్ని సాటిస్ఫై చేయట్లేదు. మనం చెక్ చేసి చూసినట్లయితే ఈ 0 రాదు. కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వట్లేదు. కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. సో 1/2ని సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది, అంటే దట్ ఈజ్ 1 రూట్ అనమాట. సో నాకు ఆల్ఫా వాల్యూ వచ్చినట్టే. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/2 అవుతుంది. ఇప్పుడు గామా కనుక్కోవచ్చు. గామా ఎలా కనుక్కుంటాం? ఇక్కడ తెలుసుగా మనకి గామా ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేసింది. గామా కావాలంటే ఎలా వస్తుంది మనకి? గామా రిలేషన్ ఏమని తెలుసు మనకి. సో గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2 మైనస్ 3 ఆల్ఫా అనమాట. ఇది 2 అనే ఈక్వేషన్లో ఉంది. కాబట్టి గామా ఈజ్ ఈక్వల్ మైనస్ 3/2 మైనస్ 3 ఆల్ఫా. సో దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 3/2 మైనస్ 3 ఇంటూ ఇదేమంటాం? ఆల్ఫా బదులు ఏం పెట్టుకోమన్నాం? 1/2 అనమాట. సో మైనస్ 3/2 మైనస్ 3/2 మైనస్ 3/2లో 2 ఎల్సిఎం తీసినట్లయితే ఏమవుతుంది? 2 ఎల్సిఎం తీసినట్లయితే -3 అంటే -6/2, దట్ మీన్స్ 3 అంటే -3 అవుతుంది. సో నీకు గామా వాల్యూ కూడా వచ్చినట్టే. సో గామా ఎంత? -3 అన్నమాట. నీకు ఇంకోటి ఏం కావాలి? ఆల్ఫా తెలుసు, గామా తెలుసు. ఇప్పుడు బీటా కావాలి. ఫస్ట్లో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా. కాబట్టి బీటా కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే 2 ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే కండిషన్ ఏంటి? మన కండిషన్ ఆ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా. సో బీటా ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్ఫా అంటే ఏమన్నాడు? 1/2. సో 2 ఇంటూ 1/2 అనమాట. 2కి 2 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ బీటా ఈక్వల్ టు 1. సో ఆల్ఫా వాల్యూ తెలిసింది, బీటా వాల్యూ తెలిసింది, గామా వాల్యూ కూడా తెలిసింది. దేర్ఫోర్ required roots are వరుసగా రాసుకోవచ్చు. రిక్వైర్డ్ రూట్స్ ఆర్ ఫస్ట్ది ఏంటి? ఆల్ఫా అంటే 1/2, ఫస్ట్ది 1/2 కామా బీటా అంటే 1 ఆర్డర్లో రాసుకున్నట్లయితే బీటా 1, గామా ఎంత వచ్చింది? -3 వచ్చింది. సో -3 అనమాట. ఇదే ఫైనల్గా మనకు కావాల్సిన రూట్స్ అనమాట. ఈ 3 ఆర్డర్లో రాసేసుకుంటే రూట్స్ కనుక్కోవడమే దీనికి ఆన్సర్. అంటే మనకి ఇచ్చింది ఏంటి? బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా అనేది మనకి ఇచ్చాడు. ఇందులో 1 రూట్ ఈజ్ ది డబుల్ ఆఫ్ ది అదర్ రూట్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. సో బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా తీసుకుని కోఎఫిషియెంట్స్కి రూట్స్కి మధ్య రిలేషన్స్ ఏమైతే ఉన్నాయో S1, S2, S3 ఈ రిలేషన్స్ 3 రాసుకుని వాటిల నుంచి మనకి ఆల్ఫా, బీటా, గామా కనిపెట్టవచ్చు అనమాట. సో ఫైనల్గా ఆన్సర్ 1/2 1 - 3 అనమాట. ఇది మనకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్స్కి రాదగినటువంటి క్వశ్చన్స్లో ఒకటనమాట.
నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్తో ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.